హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జస్ట్ మాదిటి అండ్ మీరు చూస్తున్నారు మిస్ జేటెక్. ఇవాళ వచ్చేసి అయితే మాత్రం మనం సామ్సంగ్లో హై అండ్ మోడల్స్ అనమాట, ఫ్లాగ్షిప్ మోడల్స్ అనమాట. అండ్ ఈ ఫ్లాగ్షిప్ మోడల్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, ఇంకా సామ్సంగ్ S20 అల్ట్రా అనమాట. అండ్ ఈ ఫోన్స్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి సామ్సంగ్ S20 అల్ట్రా వచ్చేసి 98,000 రూపాయల వరకు ఉంది. ఇంకా అదే నోట్ 20 అల్ట్రా అయితే రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 1,04,000 రూపాయల వరకు ఉంది అనమాట. 98,000, 1,04,000, 5,000 రూపాయల తేడా అనుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సామ్సంగ్లో ఫ్లాగ్షిప్ మోడల్ ఫోన్ కొందాం అనుకుంటున్నారు, కాకపోతే డౌట్ వచ్చింది, మీకు ఒక డౌట్ వచ్చింది, అది సామ్సంగ్ S20 అల్ట్రా తీసుకోవాలా లేదా నోట్ 20 అల్ట్రా తీసుకోవాలా. రెండు ఫోన్స్ అల్ట్రా మోడల్స్ అనమాట. అల్ట్రా బీస్ట్ మోడల్స్, ప్రీమియం మోడల్స్, హై ఎండ్ మోడల్స్, ఫ్లాగ్షిప్ మోడల్స్. అరే ఏది కొనాలరా భయ్? ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు ఏది కొనాలి, రెండు ఫోన్స్లో ఏది మంచిది అనేది అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం మనకి సామ్సంగ్ S20 అల్ట్రా, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా అండ్ ఈ రెండు ఫోన్స్ వచ్చేసి మనకి ఎగ్జినోస్ 990 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. హై ఎండ్ ప్రాసెసర్, సామ్సంగ్ వాళ్ళ సొంత ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. వీటిని అయితే ఎగ్జినోస్ 990 ప్రాసెసర్స్తోనే వస్తున్నాయి ఈ ఫోన్స్. ఇది మాత్రం ప్రాసెసర్లో ఎటువంటి చేంజెస్ చేయలేదు. అండ్ రెండు ఫోన్స్ 12GB ర్యామ్తోనే స్టార్ట్ అవుతున్నాయి మనకైతే మాత్రం. అండ్ ఈ 12GB ర్యామ్తో పాటు మనకి 128GB S20 అల్ట్రాలో వస్తుంది. నోట్ 20 అల్ట్రాలో వచ్చేసి 256GB వస్తుంది. ఇది ఒక డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే మనం మెమరీ కార్డ్ యూస్ చేసి 1TB 1000GB వరకు స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఫోన్స్లో అయితే మాత్రం కామన్గా ఉన్న పాయింట్స్ ఇవి అనమాట. ఎగ్జినోస్ 990 ప్రాసెసర్ సేమ్, మెమరీ కార్డ్ స్లాట్ అవైలబిలిటీ సేమ్, రెండు ఫోన్స్లో ఇవే సేమ్ ఉంటుంది. ఇంకా చూసుకుంటే మాత్రం మనకి తర్వాత వచ్చేసి రెండు ఫోన్స్లో 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, సేమ్ ఫ్యూచర్. అండ్ ఆ నెక్స్ట్ చూసుకుంటే మనకి 12GB ర్యామ్ రెండు ఫోన్స్లో సేమ్ ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్లో నేను పిక్ చేసుకున్న ప్రైస్ రేంజ్లో ఫోన్స్ అయితే మాత్రం 12GB ర్యామ్ ఉంటుంది. రెండు ఫోన్స్కి కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రెండు ఫోన్స్ కూడా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఆ ఫోన్స్ యూస్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ డివైస్ ఒకవేళ ఎయిర్ పాడ్స్, బడ్స్ అలాంటివి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రెండు ఫోన్స్ కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తాయి ఫోన్స్ అయితే మాత్రం. అండ్ రెండు ఫోన్స్లో కూడా ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండు ఫోన్స్లో కూడా ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరానే ఉంటుంది, ఎటువంటి వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండదు రెండు ఫోన్స్లో కూడా. అండ్ కొన్ని సిమిలర్ పాయింట్స్ చూసుకుంటే ఇవి ఉన్నాయన్నమాట. అండ్ డిఫరెంట్ పాయింట్స్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ డిఫరెంట్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి సామ్సంగ్ గెలాక్సీ S20 అల్ట్రా 6.9 ఇంచ్ క్వాడ్ HD+ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది మనకైతే. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ అదే మనం గెలాక్సీ నోట్ 20 అల్ట్రా చూసుకుంటే 6.9 ఇంచ్ W క్వాడ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. రెండు ఫోన్స్కి కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్క్రీన్ ఎడ్జెస్ అనమాట. ఎడ్జెస్ అనేది స్క్రీన్ మనకి ఇలా ఎడ్జెస్ స్మూత్గా ఉంటాయి కొన్ని ఫోన్స్కి షార్ప్గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్స్లో వచ్చేసి మనకి గెలాక్సీ నోట్ 20 అల్ట్రాలో షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ మనకైతే స్క్రీన్ ఉంటుంది అనమాట. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్క్రీన్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఇందులో వచ్చేసి సాఫ్ట్ స్క్రీన్ అనమాట, కట్ అయిపోతుంది. ఇలా ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ అయితే మనకి S20 అల్ట్రాలో అయితే రాదు. ఇది ఒక మైనస్, అంటే నోట్ 20 అల్ట్రాలో ఉన్న ఫ్యూచర్ దీంట్లో లేదు అనే అర్థం అనమాట మైనస్ అంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి గెలాక్సీ S20 అల్ట్రాలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అదే మనం నోట్ 20 అల్ట్రా చూసుకుంటే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 4500 mAh బ్యాటరీ, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. 10% అలా డిఫరెన్స్ అవుతుంది. బట్ 1 డే అయితే కంపల్సరీ వస్తుంది. అది కూడా మీరు రిఫ్రెష్ రేట్లో 60Hzలో పెట్టుకుంటే. అదే 120లో పెట్టుకుంటే మాత్రం 1 డే అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, చేసినా కూడా రాదు 120Hzలో పెట్టుకుంటే మాత్రం. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకి గెలాక్సీ నోట్ 20 అల్ట్రా
ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గెలాక్సీ నోట్ 20 అల్ట్రాకి ఎస్ పెన్. ఎస్ పెన్ నచ్చని వాళ్ళు S20 అల్ట్రాతో వెళ్ళిపోవచ్చు. ఎస్ పెన్ కావాల్సిన వాళ్ళు నోట్ 20 అల్ట్రాతో తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడో ఒకసారైనా కూడా ఈ ఎస్ పెన్ అయితే ఉపయోగపడుతుంది ఎనీ ఆఫ్ ద సిచ్యువేషన్ అనమాట. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం అది ఉంటుంది, మనల్ని ఏం డిస్టర్బ్ చేయదు. దాని పని మంచిగా క్లోజ్ అయిపోయి దానిట్లో అది ఉండి తలిపేసుకుని మనం దాన్ని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు బయటకు వస్తుంది. దానివల్ల ఎటువంటి మైనస్ కూడా ఉండదు. ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా 2 ఫోన్స్ ఉన్నాయి, కానీ ఎస్ పెన్ ఉండటం వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వాటర్ ప్రూఫ్ విషయంలో అయితే మాత్రం. అండ్ ఈ ఎస్ పెన్ వల్ల చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. కెమెరాస్ క్లిక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా స్టేబుల్గా ఫోన్ పెట్టేసి చేతులలో పట్టుకుంటూ కూర్చుంది అనుకుంటే స్టేబుల్గా పెట్టి ఎస్ పెన్తో క్లిక్ చేసుకోవచ్చు. మనం ఫొటోస్ తీసేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు ఈ ఎస్ పెన్తో అయితే. ఇంకా ఫార్వర్డ్ మోడ్, బ్యాక్వర్డ్ మోడ్, ఫొటోస్ ఎడిటింగ్, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ ఎస్ పెన్తో అయితే మాత్రం. అది చెప్పలేనని ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెన్సీ కూడా, ఎస్ పెన్ యొక్క లేటెన్సీ కూడా 9 మిల్లీ సెకండ్ అయితే రెడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు ఈ నోట్ 20 అల్ట్రాలో. బట్ మనకి హ్యూజ్ మైనస్ ఏంటంటే S20 అల్ట్రాలో వాళ్ళు 98,000 రూపాయలు పెట్టినా కూడా ఎస్ పెన్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. అండ్ ఈ ఎస్ పెన్ వచ్చేసి మనకి ఓన్లీ నోట్ సిరీస్లో అయితే ఉంటుంది, ఎస్ సిరీస్లో అయితే ఉండదు, రాదు కూడా. అండ్ ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ విషయానికి వద్దాం. మనం కెమెరాస్ విషయం చూసుకుంటే గెలాక్సీ S20 అల్ట్రాలో వచ్చేసి 100 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా డెప్త్ సెన్సర్ ఒకటి ఉంటుంది, క్వాడ్ కెమెరాస్ ఉంటాయి అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి. అండ్ అదే మనం నోట్ 20 అల్ట్రాలో చూసుకుంటే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఇంకా లేజర్ ఫోకస్ అనమాట. లేజర్ ఫోకస్ అనేది అయితే నోట్ 20 అల్ట్రాలో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ లేజర్ ఫోకస్ కెమెరా వల్ల ఏంటి అంటే ఫోకస్ అనేది చాలా స్పీడ్గా చేసుకుంటుంది అనమాట. S20 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే నోట్ 20 అల్ట్రా ఏదైనా ఎక్కువ వీడియోస్ చేసుకుంటా ఉంటా, నాకు ఫోకస్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇలా వీడియోల మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టామనుకోండి, వెంటనే ఫోకస్ చేసుకుంటే ఆబ్జెక్ట్ తీయగానే వెంటనే మళ్ళీ మన ఓల్డ్ ఆబ్జెక్ట్ అయితే ఫోకస్ చేసుకుంటుంది. ఈ లేజర్ ఫోకస్ వల్ల ఇది చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫోకస్ సిస్టమ్ అయితే S20 అల్ట్రాతో కంపేర్ చేస్తే మాత్రం మనకి ఫ్రంట్ కెమెరా అనమాట. ఈ ఫోన్స్లో మాట్లాడుకోవాల్సిన చాలా మైనస్ పాయింట్ ఏంటంటే గెలాక్సీ నోట్ 20 అల్ట్రా వచ్చేసి 10 మెగాపిక్సెల్ పంచ్ హోల్ ఇన్ఫినిటీ ఓనాక్స్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఫోన్ అయితే మాత్రం 10 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అదే మనం S20 అల్ట్రాలో చూసుకున్నాం అనుకోండి, 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిటీ ఓనాక్స్తో అయితే వస్తుంది. ఈ 40 మెగాపిక్సెల్ ప్రైమరీ సింగిల్ కెమెరా అనమాట. ఈ రెండు ఫోన్స్ కూడా ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం వైడ్ యాంగిల్ కెమెరాస్ అయితే లేవు. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. సెల్ఫీ తీసుకునేటప్పుడు అరే ₹1,00,000 పెడుతున్నా కూడా వైడ్ యాంగిల్ సెల్ఫీ రావట్లేదు, ఒక 30,000 రూపాయలే వైడ్ యాంగిల్ సెల్ఫీ వస్తుందంట. అంతే, అది వాళ్ళు కంపెనీ వాళ్ళు అట్లా పెట్టుకున్నారు, వాళ్ళు అది అంతే. ఇక అది మనం వాళ్ళని క్వశ్చన్ చేయలేం, వాళ్ళు మనకి ఏం సమాధానం చెప్పారు. నీకు నచ్చితే కొనుక్కోరా భయ్, నీకు అదే కావాలంటే వేరే ఫోన్ కొనుక్కో, నాకు వైడ్ యాంగిల్ సెల్ఫీ అది ఇంపార్టెంట్ కావాలి అనుకుంటే తీసుకో. కంపల్సరీ దానికోసమే ఫోన్ అయితే కొనుక్కోలేదు కదా మనమైతే. ఇదిగా ఫోన్లో లేని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వైడ్ యాంగిల్ సెల్ఫీ అయితే ఉండదు ఈ ఫోన్స్లో అయితే మాత్రం. అండ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వెయిట్ ఇంకా థిక్నెస్ అనమాట. అండ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా వచ్చేసి 208 గ్రామ్స్, 208 గ్రామ్స్. ఇంకా థిక్నెస్ చూసుకుంటే 8.1 మిల్లీమీటర్ అనమాట, 8.1 మిల్లీమీటర్ వస్తుంది. అండ్ అదే మనం S20 అల్ట్రా చూసుకుంటే 220 గ్రామ్స్ వెయిట్ అనమాట, 220 గ్రామ్స్ వెయిట్ అనమాట. అండ్ 8.8 mm థిక్నెస్ అయితే ఉంటుంది. కొంచెం థిక్నెస్ కంపేర్ చేసుకుంటే S20 అల్ట్రా కొంచెం లావుగా ఉంటుంది, ఇంకా వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. లావు కూడా S20 అల్ట్రా కూడా కెమెరాస్ అయితే లావు ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రెండు ఫోన్స్లో మనమైతే 100x వరకు జూమ్ చేయొచ్చు అన్నమాట. ఈ రెండు ఫోన్స్లో అయితే S20 అల్ట్రా కొనాలా, నోట్ 20 అల్ట్రా కొనాలా, ఈ విషయంగా చెప్తాం. ప్రాసెసర్ సేమ్, ప్రాసెసర్ విషయంగా చూసుకోవాల్సిన పని లేదు. కెమెరాస్ పరంగా అయితే మాత్రం ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్ పర్ఫామ్ చేయాలంటే S20 అల్ట్రా తీసుకోవాల్సిందే. S20 అల్ట్రా కాకుండా ఫ్రంట్ కెమెరా పర్లేదు భయ్యా, బాగుంటుంది కంపేర్ టు 10 మెగాపిక్సెల్ 40 మెగాపిక్సెల్, అంటే 3 times ఎక్కువ ఉంటుంది. అండ్ అది మనం చెప్పలేము, ఇక సాటిస్ఫాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ₹1,00,000 పెట్టి మనం
సాటిస్ఫై కాంప్రమైజ్ అయితే తీసుకోకూడదు. మనం ఇది ఏ ఫోన్ ఏ పాయింట్ కూడా 1,00,000 రూపీస్ అంటే మ్యాటర్ కాదు మనకైతే. అంటే 1,00,000 రూపీస్ పెట్టేటట్టయితే ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండానే ఫోన్ తీసుకునేటట్టయితే మాత్రం గో విత్ S20 అల్ట్రా. కాకపోతే ఎస్ పెన్ నాకు మెయిన్ ఫ్యూచర్ అనుకుంటే మాత్రం ఎస్ పెన్ నాకు కావాల్సింది, నేను ఫోన్ తీసుకునేది ఎస్ పెన్ కోసం, నాకు కెమెరాస్ అక్కర్లేదు ఇది అక్కర్లేదు అనుకుంటే నోట్ 20 అల్ట్రా ఇస్ దేర్ ఫర్ యూ. అదనమాట ఈ వీడియో విషయానికి వస్తే మాత్రం నేను మీ జస్ట్ మాదైతే మీరు చూస్తున్నారు మెసేజ్ టెక్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి, కొత్తగా స్టార్ట్ చేసాం. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఎంతో అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.